కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామ పంచాయతీ పాలకవర్గం, మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి అసౌకర్యం లేకుండా నిమజ్జనం చాలా గొప్పగా జరగాలని పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులకు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మా గ్రామ పంచాయతీ పాలకవర్గము అలాగే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జనం అనేది చాలా గొప్పగా జరగాలి, ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో గౌరవ పోలీస్ సిబ్బంది వాళ్ళతో ముందుగానే మాట్లాడి ఇక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యుత్ దీపాలు కానీ మిగతా విషయాలు కానీ ప్రతి వినాయకునికి ఒక ఇద్దరు చొప్పున అధికారులను కూడా నియమించి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బందీగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో మానకొండూరులో ఈ నిమజ్జనం జరగాలంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉండే. ఈ చెరువు దగ్గర కట్ట మీద నిలబడితే పూర్తిగా దుర్గంధంతో ఒక మనిషి కూడా కాసేపు 5 నిమిషాలు కూడా నిలబడి పరిస్థితులు కూడా ఇక్కడ లేకుండేది. వినాయకుని నిమజ్జనం చేయాలంటే ముక్కు మూసుకొని చెర్లబడేసినటువంటి రోజు ఇవాళ ఈ మానకొండూరు చెరువు కట్ట మీద మనం చూసినాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఈ చెరువును పూర్తిగా మరమ్మతు